విశాలమైనటువంటి ఆ గడప, వెడల్పుగా ఉన్నటువంటి గడప, అందరూ ముట్టుకుని నమస్కారం చేసి దాటలేక కొంతమంది తప్పక తొక్కి వెడుతుంటే గడప దాటి అవతల వైపుకి వెళ్ళి కొద్దిగా దాటి ఇలా కుడి చేతి వైపు తల ఎత్తి చూస్తే అనేక భాషలలో వ్రాయబడి తెలుగులో గడ్డపార అని వ్రాయబడి ఓ గుణపం వేళ్లాడుతుంది. దానికి చివరం ఒక బుడిపే తుప్పు పట్టి ఉంటుంది. ఎప్పుడూ అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరితే పిల్లవాడి రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి మట్టి తట్ట మోస్తానంటే మా గురువుగారు నన్నీ చేయమన్నారు, నువ్వెందుకురా పిల్లాడా అడ్డం వస్తున్నామని చెప్పి విసిరినటువంటి గుణపం వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలితే భక్తుడి చేతి దెబ్బ తిన్నానని అందరూ తలుచుకోవాలని గడ్డం మీద ఇప్పటికీ పచ్చకర్పూరం ముద్ద పెట్టుకుంటూ ఉంటారు. ఆ అనంతాచార్యులు వారు విసిరితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలినటువంటి గుణపం కుడి చేతి పక్క గోడ మీద వేలాడుతుంటే దాటి కొంచెం ముందుకు వెళ్ళి ఇలా ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణి ముగ్గురు కనపడి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తుంటారు. ఇలా కుడి పక్కకి తిరిగేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాభక్తుడు, మహానుభావుడు, ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి శ్రీకృష్ణదేవరాయల వారు, పక్కన తిరుమలదేవి, అటు చిన్నాదేవి, ఇద్దరు భార్యలతో కలిసి ఇలా నమస్కరిస్తున్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరిగితే తులాభారం కనపడితే ఇక్కడే కదా భగవంతుణ్ణి అందరూ వడ్డీ కాసులవాడు, వడ్డీ కాసులవాడు, వడ్డీ పుచ్చుకుంటాడంటారు. ఆ పక్కనున్న రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి ఆదిశేషుడు బంగారు పడగలతో చుట్టుకుని మూర్తి కనపడితే ఓసారి ప్రదక్షిణం చేసి అక్కడ అరుగు మీద కూర్చుంటే అయా రండి దర్శనానికి అంటే ఆ మెట్లు దిగి కొంచెం ముందుకెడితే అసలు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడనటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరిక. పెద్ద వాన వచ్చే సూచన వచ్చింది అనేటప్పటికీ అలా ఒక మీట నొక్కితే మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఆచ్ఛాదన మంటపం తనంత తాను విచ్చుకుని వెళ్ళిపోతుంది. ఏమి వర్షం లేదు, వెలుతురుంటే బాగుంటుంది అనిపిస్తే మళ్ళీ మీట నొక్కితే మళ్ళీ వేసినటువంటిదంతా వెనక్కి తెరబురుచుకున్నట్లుగా మడుచుకుపోతుంది. అంత అద్భుతమైనటువంటి ఆ అమరికని ఒకసారి చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా 2 అడుగులు ఇలా చూస్తే పక్కన తిరుమల రాయ మంటపం, దాని మీద ఒక బంగారు రంగులో ఉన్నటువంటి ఒక పీటిక, ఆ ఫలకం జరిగి తిరుమల రాయ మంటపం వంక చూసి కుడి పక్కన ఉన్నటువంటి అద్దాల మంటపం. మధ్యాహ్నం వేళ ఇక్కడికే స్వామివారు వచ్చి ఊయలు ఊగుతారు, వేదపఠనం చేస్తారు. ఆ మెట్లు అవి చూసి సంతోషపడి భార్య పిల్లలతో కలిసి ఇలా వెనక్కి వెళ్ళి మంటపం వెనకనున్న ఇరుకు మార్గంలోంచి నడిచి కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కన కళ్యాణ మంటపం, పెద్ద వేదిక, 2 సింహాసనాలు. కొడుకుని పిలిచి కళ్యాణం చేసినప్పుడు ఒక సింహాసనంలో స్వామి, రెండో సింహాసనంలో ఉభయనాంచారులు ఉంటారా. కళ్యాణం పూర్తయ్యాక ఇద్దరూ కూడా స్వామి పక్కకు వచ్చేస్తారు. ఇదిగో ఈ అరుగుల మీద సిబ్బంది కూర్చుని శేషవస్త్రాలు ఇస్తారు, అందరూ ఇలా కూర్చుంటారా అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కన స్వామివారి యొక్క ధ్వజస్తంభం, కుడి చేతి పక్కన రాజా తోడరమల్, మాతా మోహనాంగి, పితాబి. అలా చూసేటప్పటికీ ధ్వజస్తంభం చూసి దానికి దర్భలు కట్టి ఉంటే దానికి పైన ఆ కన్నంలోంచి పైకి చూస్తే ఆకాశం కనపడితే కొంచెం ముందుకెళ్ళి ఆ పెద్ద గడప, ఆ గడప దాటి లోపలికి ఎడుతుంటే ఆ గోడకి ఎడం చేతి వైపు ఉన్నటువంటి పీఠికలో ఆ హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం, కుడి చేతి వైపు గోడలో శ్రీరామ పట్టాభిషేకం కనపడితే అలా ముందుకెళ్ళి ఎదురుగుండా గాజుపేటికలో శ్రీరంగనాథుడు ఇలా పడుకునే శ్రీరంగంలో ఉండే స్వామి కనపడితే ఎడం పక్కన చిన్న గుడిలో వరదరాజస్వామి, ఆకుపచ్చటి పట్టుపంట, ఎర్రటి అంచు కనపడితే ఆయనకి నమస్కారం చేసి ఇక్కడ కంచి, ఇక్కడ శ్రీరంగం, లోపల తిరుమల వెంకటేశ్వరుడు. ఇది ఒక అద్భుత త్రికోణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.